నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నిర్మలా పవన్. వెల్కమ్ బ్యాక్ టు భారతి వ్లాగ్స్ 11. ఈరోజు నేను మీకు ఒక హెల్దీ రెసిపీని పరిచయం చేయబోతున్నాను ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ హెల్దీ ఫుడ్ కూడా. పన్నీర్ అంటూ ఇష్టపడని వారంటే ఎవరు ఉండరు. చాలా మంచి హెల్దీ ఫుడ్, ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ పన్నీర్ని తీసుకొని స్లైసెస్గా కట్ చేయాలి. కొంచెం థిక్గా కట్ చేయకుండా స్లైసెస్ అనేవి పలసగా ఉండాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో కర్డ్ తీసుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కర్డ్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోకి 1 స్పూన్ కారము, మన టేస్ట్కు మనం తినే తగ్గట్టు చూసి కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం స్పైసీగా ఉండాలి ఫ్రెండ్స్. 1 స్పూను సాల్టు, తర్వాత చాట్ మసాలా 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్ యాడ్ చేసి అంతా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలిపేసి మనము కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. పన్నీర్ పీసుల్ని తిన్నుగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం రోస్ట్ చేసుకుంటాం కదా. తిన్నుగా ఉంటే ఈజీగా రోస్ట్ అవుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. మనం ఒక ఆనియన్ని తీసుకొని పెద్ద పీసెస్గా కట్ చేసుకు పెట్టుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ కూడా పడుతుంది. దీంట్లో ఒక నిమ్మకాయని స్క్వీజ్ చేసుకోవాలి. ఒక స్పూను జీరా పౌడర్ అంటే జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలిపి 1 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ ఇలా పెద్ద పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకొని ఇందులోకి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న కర్డ్ ఉంది కదా, అది యాడ్ చేయాలి. ఇది సపరేట్గా ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే అందులో అయితే ఇవి అనేది డివైడ్ అవుతాయి. సో అందుకనే సపరేట్గా ఆనియన్స్ని అండ్ క్యాప్సికమ్ కూడా కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసి ఈ కర్డ్లో కలిపి యాడ్ చేసుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని 1 అవర్ వరకు, అట్లీస్ట్ 1 అవర్ అయినా పక్కన పెట్టుకుంటే ఫ్లేవర్ అనేది దానికి అబ్జర్వ్ అయ్యి మంచిగా టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కాక బటర్ అప్లై చేయాలి. ఒకవేళ మనకు బటర్ లేకున్నా గీ అయినా అప్లై చేయొచ్చు. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా ప్యాన్ మీద వేయాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఫ్లేమ్ మాత్రం మీడియంలో ఉండాలి, లోలో ఉండాలి, కానీ హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దు. పన్నీర్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది అలా చేస్తేనే. ఇలా ఆనియన్స్ని, క్యాప్సికమ్ని, పన్నీర్ పీసెస్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ టర్న్ చేసుకొని పన్నీర్ పీసెస్ని రోస్ట్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా రోస్ట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ ఒకసారి రోస్ట్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే షేర్ చేయండి. దీన్ని డైరెక్ట్గా కూడా తినొచ్చు, లేకపోతే మనము టూత్ పిక్స్ ఉంటాయి కదా, దానికైనా ఇలా పెట్టి తినొచ్చు. దీని కాంబినేషన్లో లెమన్, రా ఆనియన్ చాలా టేస్ట్గా ఉంటుంది. గార్నిష్ కోసం అండ్ టేస్టీ కోసము కొత్తిమీరను యాడ్ చేస్తే బాగుంటుంది. ఇది చాలా హెల్దీ ఫుడ్ పన్నీర్ అనేది. సో మనం వీక్లీ వన్స్ అయినా తింటే చాలా మంచిది ఫ్రెండ్స్. సో మీరు ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరో మంచి వీడియోలో కలుద్దాం. టాటా, బై బై, టేక్ కేర్. సర్వే జన సుఖినో భవంతు.